తెలంగాణలో ప్రైవేటు కాలేజీలు మృత్యు కళాశాలలుగా మారుతున్నాయి. పేరున్న కార్పొరేట్ కాలేజీల్లో చదివితే తమ పిల్లలు ప్రయోజకులవుతారని తల్లిదండ్రులు లక్షలు వెచ్చించి మరీ కార్పొరేట్ కాలేజీల్లో చేర్పిస్తున్నారు. కళాశాలలో యాజమాన్యం వేధింపులు, చదవాలని లెక్చరర్ల ఒత్తిళ్లతో ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. బాగా చదువుకొని ప్రయోజకులవుతారని అనుకున్న తల్లిదండ్రుల ఆశలు అడియాసలవుతున్నాయి. తమ పిల్లలు విగత జీవుల్లాగా ఇంటికి వస్తున్నారు. హైదరాబాద్ సిటీలో పేరున్న కాలేజీలో చదివితే ప్రయోజకులవుతారని లక్షలు వెచ్చించి మరీ కార్పొరేట్ కాలేజీల్లో తమ పిల్లలను జాయిన్ చేస్తున్నారు. అందరి పిల్లల్లాగే తమ పిల్లలకు కూడా అదే స్థాయిలో ఫలితాలు వస్తాయని, ఉన్నత చదువులు చదువుతారని ఆశించి అష్ట కష్టాలు పడి లక్షల్లో ఫీజులు చెల్లించి కార్పొరేట్ కాలేజీలో ఇంటర్ చదివిపిస్తున్నారు. కానీ రాష్ట్ర స్థాయి ర్యాంకుల కోసం కార్పొరేట్ కాలేజీల్లో విద్యార్థులపై పెట్టే ఒత్తిడికి, అధ్యాపకుల వేధింపులకు, లెక్చరర్ల వికృత చేష్టలకు సవాలుగా మారుతున్నారు. కొండంత ఆశలతో తమ పిల్లలను కాలేజీలో చేర్పిస్తే వారు విగత జీవులుగా అంబులెన్సుల్లో ఇంటికి వస్తున్నారు. కానీ ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలకు మాత్రం ర్యాంకులు, ఆదాయం మినహా ఇవేమీ కానరావడం లేదు. విద్యార్థుల మరణాలపై స్వయంగా రాష్ట్ర మంత్రులు సైతం ఆగ్రహాన్ని వ్యక్తం చేశారంటే పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. తల్లిదండ్రులను విడిచి విద్యాబుద్ధులు నేర్చుకునేందుకు ఇంటర్ కళాశాలలకు వెళ్తున్న విద్యార్థులు విగత జీవులుగా మారుతూ తల్లిదండ్రులకు తీవ్ర దుఃఖాన్ని నింపుతున్నారు. హైదరాబాద్లోని ఇంటర్ కాలేజీలు బాచుపల్లి, అన్నోజీగూడ, మియాపూర్, హయత్ నగర్, మాదాపూర్ ఇలా నగరంలోని నలుమూలలలో ఉన్నటువంటి కార్పొరేట్ కాలేజీల్లో వరుసగా ఆత్మహత్యలు జరుగుతున్నాయి. హైదరాబాద్ బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థి జశ్వంత్ గౌడ్ ఆత్మహత్య చేసుకున్నాడు. మియాపూర్లో కలవరి టెంపుల్ వద్ద ఉన్నటువంటి ఇదే కార్పొరేట్ కాలేజ్ విద్యార్థి కౌశిక్ రాఘవ కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరో కాలేజీ విద్యార్థిని ప్రజ్ఞ సూసైడ్ చేసుకుంది. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ అన్నోజీగూడలో భాను తనుషా నాయక్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక అక్టోబర్లో మాదాపూర్లోని ఓ కాలేజీ భవనంపై నుంచి పడి అనుమానాస్పద స్థితిలో మరో విద్యార్థి మృతి చెందాడు. ఇంతేకాదు వివిధ కార్పొరేట్ కాలేజీల్లో వరుస ఆత్మహత్యలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఇంటర్ ఫలితాలు వచ్చిన వెంటనే సోషల్ మీడియాలో ర్యాంకుల మోత మోగిపోతుంది. మా కాలేజీ విద్యార్థులు ఇంటర్లో మొదటి సంవత్సరం రాష్ట్ర స్థాయి 10 ర్యాంకులు మావే అంటే, మరో విద్యా సంస్థ పలానా గ్రూప్లో మా విద్యార్థి అద్భుతమైన ప్రతిభ కనబరిచాడంటూ ప్రజ్ఞలతో, ప్రచారాలతో ఊదరగొట్టేస్తారు. కానీ ఆ ర్యాంకుల కోసం తాము పిల్లలను ఏ స్థాయిలో టార్చర్ చేస్తున్నారు, వారిని ఏ రకంగా మానసిక వేదనకు గురి చేస్తున్నారన్నది మాత్రం బయటకు పొక్కకుండా చూస్తున్నారు. ఇంటర్ కాలేజీల్లో ర్యాంకుల ఒత్తిడిని, కాలేజీ యాజమాన్యాల వేధింపులను తట్టుకోలేక చిరు ప్రాయంలోనే ఆత్మహత్యలకు పాల్పడుతున్న కార్పొరేట్ కాలేజీలపై ప్రభుత్వాలు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. 10 రోజుల వ్యవధిలోనే 3 విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో తెలంగాణ రాష్ట్ర మంత్రులు స్పందించారు. దీనిపై రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇంటర్ కాలేజీల్లో విద్యార్థుల మరణాలపై స్పందించిన ఆయన 10 రోజుల్లో 3 విద్యార్థుల ఆత్మహత్యకు పాల్పడటం బాధాకరమన్నారు. ర్యాంకుల పేరిట విద్యార్థులను ఒత్తిడికి గురి చేసే విధానాలను మానుకోవాలని, విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న కాలేజీలపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ విద్యాశాఖ అధికారులకు సూచించారాయన. విద్యార్థులకు ఏదైనా సమస్య ఉంటే తనను సంప్రదించాలని మంత్రి కోమటిరెడ్డి ఏకంగా ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారంటే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలో ఇంటర్ కాలేజీలపై ఇప్పటికైనా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా, గత ప్రభుత్వాల మాదిరిగానే చూసి చూడనట్టు వదిలేస్తుందనేది వేచి చూడాల్సిందే. అయితే కార్పొరేట్ ఇంటర్ కాలేజీలపై చర్యలు తీసుకోవాల్సిందే అంటూ తల్లిదండ్రులు కోరుతున్నారు.